హాయ్ అండి. బల్లులతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా? ఎలా చేశారంటే బల్లులు, బొద్దింకలు రమ్మన్నా రావు. కేవలం ఒకే ఒక చిట్కా అండి. ఈ సమస్య అంతటికి క్లీన్ అయిపోతుంది. యూజ్‌ఫుల్ అయ్యే అద్భుతమైన ఐడియాస్ అండి. సో, ప్రతి ఒక్క టిప్ కూడా అన్ని న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన యూజ్ఫుల్ అమేజింగ్ చిట్కాలు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా మనం బొప్పాయికాయలు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. హెల్త్కి చాలా మంచిది కాబట్టి రోజుకొక ఇలా బొప్పాయికాయ తింటే మనకి బ్లడ్ కూడా చక్కగా పడుతుంది. సో మనం ఎక్కువగా బొప్పాయికాయలు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పచ్చివిగా ఉంటాయి. పచ్చివి త్వరగా పండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఈ విధంగా ఒక పేపర్ తీసుకుని పేపర్లో ఇలా బొప్పాయికాయని పెట్టేసామనుకోండి త్వరగా చక్కగా పండిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా పచ్చిగా ఉన్నటువంటి బొప్పాయికాయలు త్వరగా పండాలి అనుకున్నప్పుడు పేపర్ని రోల్ చేసేసి ఇలా ఉంచేసామనుకోండి త్వరగా పండిపోతాయి. కాయ కూడా మనకి పాడైపోకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మకాయలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నిమ్మకాయలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల మనకి క్యారీ బ్యాగ్లో తేమ ఏర్పడి వాటర్ బబుల్స్ ఏర్పడి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ని ఈ విధంగా రోల్ చేసేసి ఒక కవర్ తీసుకొని కవర్లో పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయండి. ఇలా న్యూస్ పేపర్ని రోల్ చేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ వాటర్ బబుల్స్ ఏర్పడినా కూడా తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. సో ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. మనకి ఇలా నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే వాటర్ ఒక గాజు జార్ తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకొని నిమ్మకాయలు అందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయండి. 2 డేస్కి ఒక్కసారి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. నిమ్మకాయలు మనకు 1 వీక్ వరకు కూడా చక్కగా పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. వాటర్లో వేసి నిమ్మకాయలు గాజారులో పెట్టేసుకుని వాటర్లో వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న అలా కూడా నిల్వ ఉంటాయండి. లేదంటే మీకు ఇలా పేపర్ రోల్ చేసేసి ఇలా కవర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఈ 2 టిప్స్లో మరి మీకు ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటే ఆ టిప్ అయితే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతాయి, పాడవకుండా ఉంటాయండి. ఎందుకంటే మనం ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకున్నప్పుడు పాడవుతే చాలా బాధపడుతూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి. మనకి పాడవకుండా మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. తాళాలు ఇంట్లో మనం ఇలాగా బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది తాళం. ఇలాగా తాళం అటు ఇటు తిరగకుండా స్టక్ అయిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం దాన్ని తీయడానికి. సో అలా ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళి రిపేర్ చేసుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఒక జాలి గెరిటని తీసుకుని గెరిటలో ఈ విధంగా తాళం పెట్టేసి ఒక్క సెకండ్ కొద్దిగా హీట్ చేసేసుకుని తర్వాత తీసామనుకోండి ఇలా స్టక్ అయిపోయినటువంటి తాళం కూడా ఈజీగా మనకి మూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి స్టక్ అయిపోయినటువంటి ఇలా ఈ తాళాన్ని చక్కగా ఈ విధంగా మన ఇంట్లోనే ఈ ఈజీ ట్రిక్ ద్వారా ఈజీగా మనం ఈ విధంగా అయితే స్టక్ అయిపోయినటువంటి తాళాన్ని ఈజీగా రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. సో ఇంకా అప్పటికి వేడి చేసినా రాలేదు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా కొబ్బరి నూనె కానీ లేదంటే మిషన్ ఆయిల్ ఉంటుంది కదండి. అందరిలో మిషన్ ఆయిల్ వేసినా ఓకే, లేదంటే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా హోల్స్ దగ్గర కొబ్బరి నూనె వేసేసి ఒక సెకండ్ అలా ఉంచేసి తర్వాత తిప్పితే కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తాళాన్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య, అలానే మరి జుట్టు రాలిపోవడం ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. చాలా ఈజీ ట్రిక్ అండి. అందరి ఇళ్లలో మనకి అలోవెరా అయితే ఉంటుంది
చూపిస్తున్నాను కదండి, అలోవెరాని సగానికి ఈ విధంగా కట్ చేసేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జెల్ అంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి ఆ ముళ్ళుని కట్ చేసేసి లోపల ఉన్నటువంటి అలోవెరా జెల్ ఉంటుంది కదండి, ఆ జెల్ తలకి బాగా పాయిలు తీసుకుంటూ ఇలా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత బియ్యం కడిగిన వాటర్లో, ఫస్ట్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ వేసేసుకుని హెడ్ బాత్ చేసామనుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి, ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. అలానే మనకి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ట్రై చేయండి. అలానే అలోవెరా ఫేస్కి పెట్టుకున్నా కూడా ఫేస్ పైన ఉన్నటువంటి టాను, మొటిములు, మచ్చలన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. మనకి ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే రోజు ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు, మచ్చలు, టాన్ అంతా కూడా పోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అన్నం వండేటప్పుడు మనకి పై పొంగిపోకుండా ఉండాలంటే ఒక బరువుగా ఉన్నటువంటి గెడ్డని అందులో పెట్టేస్తే పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మనకి ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు దొరుకుతూ ఉంటుంది కదండి. చింత చిగురుని ఎప్పుడైనా ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా నలిపేసి మనం ఇలా అరిచేతులు వేసేసుకొని ఈ విధంగా మనం నలపాలన్నమాట. చింత చిగురు నలిపితే మనకి చక్కగా పప్పులో వేసుకున్నా, కర్రీ చేసుకున్నా కూడా చక్కగా బాగుంటుందండి. త్వరగా ఉడికిపోతుంది, మన పని కూడా ఈజీ అయిపోతుంది. ఇలా నలిపిన తర్వాత కాడలు ఉంటాయండి, అలాంటి ముదిరి కాడలన్నీ కూడా, ముదిరాకులు అలాంటివి ఏరేసి తర్వాత మనం కర్రీ చేసుకుంటే కర్రీ కూడా త్వరగా మనకి అయిపోతుంది. అలానే ఈజీగా పని కూడా త్వరగా అయిపోతుంది, కర్రీ కూడా త్వరగా అవుతుంది. సో మనకి కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. సో ముదిరాకులు, కాడలు అలాంటివి తీసేసి ఇలా నలుపుకొని మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇల్లంతా ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బల్లులు, బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అవి ఇంట్లోకి వచ్చాయంటే అన్నీ కూడా పాడు చేసి అసలు వాటిని చూస్తుంటేనే మనకి ఒక రకమైన ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో అవి రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మంచి ఘాటుగా ఉంటుంది. అవి రమ్మన్నా రావండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంట్లో ఈజీగా మనకి కిచెన్లో దొరికేటువంటి పదార్థాలతోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా మనం స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి బల్లులు, బొద్దింకలు పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని దానిలో వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్, అలానే కొద్దిగా దీనిలో మిరియాల పౌడర్ వేయాలండి. మిరియాల పౌడరు మనకి ఎక్కువగా ఘాటుగా ఉంటుంది కాబట్టి మిరియాలు నేను ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట, పౌడర్ లాగా. ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకున్నాను. అలానే కర్పూరం బెల్లను కూడా ఒక బెల్లం తీసుకుని చిదిమేసుకుని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకున్నాను. అలానే ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ, మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి ట్యాబ్లెట్స్ మెత్తగా పౌడర్లా చేసుకొని ఒక 2 ట్యాబ్లెట్స్ని నేను మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ పోసేసి దానిలో కొద్దిగా డెటాల్ వేసుకొని ఈ మొత్తం కూడా బాగా మిక్సింగ్ చేసుకుని ఒక స్ప్రే బాటిల్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈ విధంగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే నైట్ టైంలో మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, అలానే మనకి లైటింగ్ కూడా ఎక్కువగా బల్లులు, బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. సో ఈ విధంగా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, కిచెన్ సింక్లో కానీ, విండోస్ దగ్గర కానీ మీకు ఎక్కడ బల్లులు, బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్లేస్లో ఈ విధంగా స్ప్రే చేస్తే చాలండి. వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎక్కడంటే అక్కడ ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. మనకి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. చక్కగా కర్పూరము, ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్, బేకింగ్ పౌడర్, అలానే దీనిలో కొద్దిగా నిమ్మరసం, అలానే డెటాలు ఇవన్నీ వేసుకొని చక్కగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని కొద్దిగా హాట్ వాటర్, మరీ ఎక్కువగా అసలు కొద్దిగా హాట్ వాటర్లో కలిపేసుకొని ఈ లిక్విడ్ అంతా స్టోర్ చేసుకొని మనం ఏదైనా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఈ విధంగా నైట్ టైంలో కానీ మీకు ఎక్కడంటే అక్కడ బల్లులు కానీ, బొద్దింకలు కానీ కనిపించాయనుకోండి, అక్కడ స్ప్రే చేస్తే చాలండి. వీటి ఘాటు స్మెల్కి అసలు అవి దూరంగా పారిపోతాయి. రమ్మన్నా రావు అండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండే కానీ చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. మరి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా
ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో మరి అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.